సభ్యులందరినీ కూడా గిల్లి ఊరూరు హరికృష్ణ గారిని ప్రచారం చేయించి మా నాన్న చెడిపోయాడు, మా నాన్న పెళ్లి చేసుకున్నాడు, లేదా మా నాన్న అదే ఈ వయసులో పెళ్ళి ఏంటని ఇట్లా కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని చెప్పని తిప్పి అంటే రామారావు గారి మీద విష ప్రచారం చేసి రామారావు గారిని అంటే పడేస్తే రామారావు గారిని పడేస్తే మీ అందరూ చొక్కాలు చింపి కీలు కాలు తీస్తారు ప్రజలని చెప్పని ముందు రామారావు గారిని దుర్మార్గుడిగా చిత్రీకరించి లేకపోతే బలహీనుడిగా చిత్రీకరించి స్త్రీరోలుడిగా చిత్రీకరించి రామారావు గారిని పడేసినట్టే. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇవాళ గత 5 ఏళ్ళు చెల్లిని చంద్రబాబు నాయుడు గారు మీకు మీ బ్యాచ్కి గత 5 ఏళ్ళు చెల్లిని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒక దుర్మార్గుడిగా ఒక రాక్షసుడిగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చిత్రీకరించి, కానీ రామారావు గారు అంత అమాయకుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కాదనేది గుర్తుపెట్టుకోండి. మీకున్న సహజ లక్షణం నైజం, మీకు గిట్టని వారిని మానసికంగా చంపేసి బురదేసి మీకున్నటువంటి ప్రచార మాధ్యాల ద్వారా చెడుగా చిత్రీకరించి వాళ్ళని వాడుకుని వదిలేయటం అనేది, లేకపోతే తోసేయటం అనేది, అవతలను దుర్మార్గులుగా చిత్రీకరించడం అనేది మీకు వెనతో పెట్టిన విజయ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి రౌడీ అని రకరకాలుగా మాట్లాడతారు. అసలు రౌడీజం చేస్తున్నది ఎవరు ఈ రాష్ట్రంలో? మీరు కాదా? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ పోలీస్ వ్యవస్థని కాకి బట్ట అంటే విలువ లేకుండా చేస్తున్నది ఎవరు? కాకి కరుకంతా కూడా పోయి ఇవాళ బతుకు జీవుడాన్ని పోలీసులు ఉద్యోగం చేస్తున్నది. వాళ్ళకి ఆ కర్మ పట్టింది పోలీసులకి. మీ వల్ల కాదా అని అడుగుతున్నాను. మీరు 20 మాసాలు ఏళ్ళుబడి వల్ల కాదా? ఒకటయ్యా, ముందు మీ అండదండలతో రౌడీజం చేస్తున్నవాళ్ళు, ఆస్తులు కబ్జా చేస్తున్నవాళ్ళు, కిరాతకాలు చేస్తున్నవాళ్ళు, రేపులు చేస్తున్నవాళ్ళు, మర్డర్లు చేస్తున్నవాళ్ళు, మీ వాళ్ళని ముందు అరెస్ట్ చేయి, కంట్రోల్ చేయండి. ఎంత దుర్మార్గం అంటే పాపం ఆడెవడో జనసేన కుర్రోడిని బేడీలేసి ఆయన కాళ్ళంతా చితగొట్టి నడవలేని స్థితిలో రోడ్లు వెంపడి తిరుగుతూ ఆ వైసీపోనని చెప్పిన ముద్రేస్తారు. అంటే రాజకీయం కోసం ఎవరినైనా బలిపెట్టగలిగేటువంటి నేర్పరి బరి తెగించిన వాడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మనకి వాళ్ళ అనంతపురం జిల్లాలో జరిగినటువంటి సంఘటన ద్వారా అర్థమవుతుంది కదా రాష్ట్ర ప్రజలకి. వాళ్ళ అమరావతి గురించి, అమరావతిలో చూస్తున్నాం కదా, వీళ్ళ కోసం కష్టపడినటువంటి సుబ్బారావు గారి అబ్బాయిని పోలీసులతో మెడబెట్టి బయటికి గెంటమని చెప్పని మదంతో మాట్లాడిన మంత్రిని చూసాం మనం. నిజంగా ఆ సుబ్బారావు గారి అబ్బాయి తలుచుకుంటే ఆ ఊరు దాటి మీరు వెళ్తారా? ఆ ఊరు దాటి వెళ్తారా అంటున్నా. రేపు ఓటు అడుగుతాక వెళ్ళగలవా మంత్రి గారు? నడమంత్రపు సిరొస్తే ఇట్లాగుంటుంది. 200 కోట్లు పెట్టి కొనుక్కుంటే ఇలాగుంటుందండి మంత్రి గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి కట్టి పెట్టండి, తప్పుడు ప్రచారం మానండి, విషం చిమ్మే రోజులు అన్నీ అయిపోయినాయి. ఇవాళ ఈ రాష్ట్రం గురించి పట్టించుకోండి. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అమ్మద్దు, ఎవరికి దోచి పెట్టద్దు అని 1 కోటి మంది వాళ్ళ గళాన్ని వినిపించారు. దాన్ని పరిగణలోకి తీసుకుని బుద్ధి మార్చుకోమని చెప్పని, అలాగే రాష్ట్రంలో పెచ్చుమీరుతున్నటువంటి, హద్దులు దాటుతున్నటువంటి తెలుగుదేశం గూండాల రౌడీజాన్ని పోలీసులకి స్వేచ్ఛ ఇచ్చి కంట్రోల్ చేయమని, అలాగే అమరావతి రైతుల్ని ఇప్పటికి చంపారు చాలుగా, ఏదో బతుకు జీవుడు అని బతుకుతారు, ఇంకా వాళ్ళని నాశనం చేయకుండా, వాళ్ళ ఇళ్ళు లాక్కోకుండా మందడంలో పక్క నుంచి రోడ్డు వెళ్తే ఏమన్నా మీ సొమ్మెమ్మ పోద్దా? ఏమవుద్ది? వాళ్ళు ఇల్లు లాక్కోవాలా? అరే అమరావతి నిర్మాణం చేస్తా అని చెప్పి అది గట్టిగా చెప్తున్నా పేరుని నానిగా. ఇంకొక 50 ఏళ్ళైనా కూడా అమరావతి పూర్తవటం అనేది చాలా కష్టం. జరిగే పని కాదు. దాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పాడు. చంద్రబాబు నాయుడు
డబ్బు కక్కుర్తితో, డబ్బు దండుకు తిందామనే కక్కుర్తితో వీళ్ళందరినీ నాశనం చేశాడు. నాని నిజంగా డీజీపీ ఆఫీస్ కట్టిన చోట, అంటే ఏపీఎస్పీ బెటాలియన్లో ఉన్నటువంటి 350 ఎకరాలు 300 ఎకరాల్లో సచివాలయం, అసెంబ్లీ, ఆఫీసర్ల బిల్డింగ్లు, ఎమ్మెల్యే క్వార్టర్సు కట్టేసి, ముఖ్యమంత్రి బంగ్లా లేదా మంత్రుల బంగ్లాలు, గవర్నర్ బంగ్లా కట్టేసి జోనింగ్ చేసి వదిలేస్తే ఎంత అద్భుతంగా ఉండేది, ఎంత రాష్ట్రానికి భారం లేకుండా ఉండేది. ఎవడ వల్ల అవుతాయి రాజధాని కడతాం? ఏంటి అసలు ఈ పిచ్చి ఏంటి ఇతనికి? డబ్బు పిచ్చి, ఇంకెంత కావాలి? ఇప్పటికే ఇంకో 10 తరాలు తరగనంత సంపాదించాడు కదా, ఇంకా ఎందుకు ఈ దాహం, ధనదాహం? రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కాకపోతే జోనింగ్ చేసి ఉంటే ఎవడ పని ఆడిది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి అమరావతి గుండా పెద్ద హైవేని తీసుకెళ్ళి ఏర్పాటు చేశాడు, ఆయన నిర్మాణం చేశాడు తప్పితే ఏనాడన్న ఆలోచన చేసావా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాను. ఇవాళ అమరావతి ప్రజలు వాళ్ళ త్యాగాలు, లేదా మీరు చెప్తున్నారు కదా త్యాగాలన్నో, సరే వ్యాపారం అనేవాడు వ్యాపారం అంటే త్యాగమే పోనీ అనుకుందాం. వాళ్ళ త్యాగాలు అంటే అమరావతిలో వచ్చే అభివృద్ధిలో వాళ్ళు దాని ఫలాలు అనుభవించేట్టు ఉండాలి తప్పితే అమరావతి పునాదుల్లో వాళ్ళందరూ పడిచచ్చేట్టయితే వాళ్ళ ఆస్తులు ఇవ్వటం ఎందుకు? వాళ్ళ ఆస్తులు ఎందుకు ఇవ్వటం అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఊళ్ళు ఖాళీ చేయించే లెక్కలో అయితే ఎందుకు ఖాళీ చేయించారు? ఎందుకు ఖాళీ చేయించాలి? రోడ్డు పక్క నుంచి వెళ్తే ఎవడ సొమ్ము ఏమన్నా పోద్దా? ఏమన్నా ఊరు పాడైపోద్దా? ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు కట్టిపెట్టి అమరావతి రైతుల్ని వాళ్ళ బతుకునిచ్చేట్టుగా తొందరగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు ఒక అధికార మదంతో చెలరేగిపోతున్నటువంటి మంత్రి గారు మాట్లాడుతున్నాడు. 2% ఆఫ్టర్ ఆల్ 2% మేము ఇంక ఇవ్వాలని మాట్లాడుతున్నాడు. అమెరికా వెళ్ళి డబ్బులు సంపాదించిన పొగరుతోనో మదంతో కాదండి. ఆ 2%లో మీ అమ్మా నాన్న ఉండి మీరు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటుంటేనో, మీరు కూలికి వెళ్తుంటేనో, లేదా సామాన్యుడిగా ఇన్నాళ్ళు పొలం మీద ఆధారపడి బతికిన రైతుగానో ఆ 2%లో మీరుంటే, మీ కుటుంబం ఉంటే అప్పుడు ఆవేదన తెలుస్తుంది. పాలకుడు అనేవాడు నుంచుని గెలిచినోడు, ప్రజల ఓట్ల ద్వారా అధికారం ఎక్కినోడు, అంతల మీదకి ఎక్కినోడు, సామాన్యుడు ఆలోచన ఎలా ఉంటుంది, వాడి స్థితిగతులు ఏంటి అని అందులో పరకాయ ప్రవేశం చేసి ఆలోచించి పరిపాలన చేయాలి తప్పితే మదంతో పరిపాలన చేయకూడదు అనేది మరి తెలుగుదేశం వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో, మరి భగవంతుడు ఎప్పుడు వీళ్ళకి బుద్ధి పెడతారో తెలియదు. బుద్ధి అయితే పెట్టేది లేదు, కానీ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికైతే మాత్రం గాబు పట్టిందని అర్థమవుతుంది. ఈ గాబు పడతాం అనేది, లేకపోతే దుర్గగుడికి ఎవడన్నా కరెంటు తీయటం పోయే కాలం కాకపోతే ఈ ప్రభుత్వానికి, అరే అసలు మామూలుగా లోక కళ్యాణం కోసం సాక్షాత్కరించినటువంటి అమ్మవారు ఎంత గొప్పగా చెప్పుకుంటారు, ఎంత భక్తిగా కోట్ల మంది పూజిస్తారు. అమ్మవారి గుడి కరెంట్ ఆపటమా? బిల్లు కట్టలేదా? బాలకృష్ణ గారు అల్లుడేమో 18 కోట్లు కట్టపోయినా కరెంటు తీరు. అమ్మవారు 3 కోట్లు కట్టలేదంట. 3 కోట్లు మాఫీ చేస్తే ఏం పోయేకాలమా మీ ప్రభుత్వానికి? ఎన్ని మాఫీ చేస్తున్నారు? ఎకరం 50 కోట్లు 60 కోట్లు చేసే పొలాన్ని 90 పైసలకి 99 పైసలకి ₹10 ఇస్తున్నారు మీరు. అమ్మవారి గుడికి కరెంట్ ఏమైనా ఉచితంగా ఇస్తే మీకు పోయేకాలమా? మా హిందూయిజం, మా సనాతనం అంటారు, మెట్లు కడుగుతారు. అంటే ఇవన్నీ పోయే కాలం బుద్ధులు. పోయే కాలం వచ్చినప్పుడు ఇలాంటివే జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా. ఇవన్నీ తార్కాణాలు. ఈ ప్రభుత్వం పోయే కాలం వచ్చిందనకి మందడం రాముడి గారి మరణం కానీ, లేదా అమ్మవారి గుడిలో ఈ అపచారం కానీ, కరెంటు తీసేయటం కానీ, లేదా తిరుపతి కొండ మీద భక్తులు మరణించడం, తోపులాట్లో మరణించడం కానీ, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందనకి తార్కాణాలుగా అర్థమవుతుంది మనకి. ఇప్పుడు
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కూడా మాట్లాడాడు. మోడీ